అప్పటి నుంచి వచ్చినాను. నా కుమారుడా, నీ చెలికాని కొరకు పూటబడిన ఎడల, పరుని చేతులు నీవు నీ చేయి వేసిన ఎడల, నీ నోటి మాటలను నీవు చిక్కుబడి ఉన్నావు, నీ నోటి మాట వలన పట్టుబడి ఉన్నావు. నా కుమారుడా, నీ చెలికాని చేత చిక్కబడితివి. నీవు త్వరపడి వెళ్ళి విడిచిపెట్టమని నీ చెలికానిని బలవంతం చేయుము. ఇలాగ చేసి తప్పించుకోను. నీ కన్నులకు నిద్ర అయినను నీ కనురెప్పలకు రూపాటైన రానివ్వను. వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును, ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకొనుము. సోమరి చీమల ఎద్దకు వెళ్ళుము, వాటి మంటలు కనిపెట్టి జ్ఞానాన్ని తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నను, పై విచారణకర్త లేకున్నను, అధిపతి లేకున్నను, అవి వేసవికాలమందు ఆహారం సిద్ధపరచును, కోతకాలమందు ధాన్యమును కూర్చుకొను. సోమరి ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచదువు? ఇక కొంచెం నిద్రించదని, కొంచెం ఉలికెదగలని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. వాడు కన్ను గీడుచు కళ్ళతో సైగ చేయును, వ్రేళ్లతో గొరుకుతూ చూపును. కాబట్టి అపాద వాని మీదకి హఠాత్తుగా వచ్చును, వాడు తిరగలేకుండా ఆ క్షణమందే నలగొట్టబడును. అవి ఏమనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులు చంపు చేతులను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షయు, అన్నదమ్ములలో జగడము పుట్టించు వాడును. నా కుమారుడా, నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము, నీ తల్లి ఉపదేశమును త్రోసివేయము. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును.